నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు పువ్వులతో ఘనస్వాగతం పలికారు. పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ ఆసరాను అందజేస్తున్నట్లు ప్రసన్నకుమార్ తెలిపారు. ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా మీ అకౌంట్స్ లో పడే విధంగా ఆ పథకాలకు శ్రీకారం చుట్టి మీకు ఇస్తున్నారు. గతంలో జన్మభూమి కమిటీలను మీరు చూశారు. ఇళ్ల స్థలం కావాలంటే లంచం ఇవ్వాలి, ఇల్లు కావాలన్నా లంచం ఇవ్వాలి, లోన్ కావాలన్నా లంచం ఇవ్వాలి, పెన్షన్ కావాలన్నా లంచం ఇవ్వాలి. దీనికి ఆస్కారం లేకుండా గ్రామ స్థాయి నుంచే పరిపాలన పెట్టి వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల్ని అప్పుడు ఊపిలో దించిపోతే వాళ్ళకి ఇక భవిష్యత్తు ఉంటుందా లేదనుకునేటువంటి తరుణంలో మన జగనన్న నవరత్నాల రూపంలో ఆ రోజు ఇచ్చినటువంటి హామీకి ఈ రోజు నిదర్శనంగా 4వ విడతగా ఈ రోజు 6,900 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో జమ చేసి మీ రుణ విముక్తిని చేసినటువంటి ఘనత ఈ రోజు మన జగనన్నదని చెప్పి మీరందరూ కూడా తెలిసినటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు జనాభాలో 50% మహిళలు ఉన్నటువంటి ఈ దేశంలోని ఈ సమాజంలో మీరు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు.